పోలీస్ సిబ్బంది సంక్షేమం కోసం కూకట్పల్లిలోని ఎన్కేఎన్ఆర్ గార్డెన్లో ఆర్థిక నిర్వహణపై అవగాహన సదస్సు నిర్వహించారు. బాలనగర్ డీసీపీ రితిరాజ్ సూచన మేరకు కూకట్పల్లి సీఐ సుబ్బారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా ఏసీపీ నరేష్ రెడ్డి, ముఖ్య వక్త డి శ్రీధర్రావు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి బాలనగర్ డివిజన్ లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్ వింగ్ ఏఆర్ ఫోర్స్కు చెందిన 125 మంది సిబ్బంది హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిబ్బందికి స్మార్ట్ ఫైనాన్షియల్ ప్లానింగ్, పొదుపు, పెట్టుబడులు మరియు ఆర్థిక మోసాల పట్ల అప్రమత్తమై అవగాహన కల్పించామని, ప్రతి ఒక్కరూ వారి కుటుంబ భద్రత కోసం ఆదాయ పొదుపు మార్గాలను ఎన్నుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి, బాలానగర్, అల్లాపూర్ స్టేషన్ల ఎస్హెచ్ఓలు, డిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది, ఎట్లా తెలుస్తుంది వాళ్ళకి ఏ స్కీమ్ ఉందనేది. అందుకనే మనం తీసుకున్న ప్రతి హెల్త్ స్కీము, ప్రతి ఇవన్నీ టర్మ్ ప్లాన్స్ కానీ ఏవైనా సరే అన్నీ కూడా వాళ్ళకి షేర్ చేయాలి. మీరు ప్రతిదీ డిక్లేర్ చేయాలి. ఇంకోటి మ్యూచువల్ ఫండ్లో కూడా ఉంది, మోస్ట్ ఇంపార్టెంట్గా మీ పోర్ట్ఫోలియో మీకు అలర్ట్ కాదు. నామినీ 100% ఐఆర్డిఏ రూల్ ప్రకారం చేసింది. అండ్ ఇంకోటి మ్యూచువల్ ఫండ్ని ఎవరంటే మానిటర్ చేస్తారంటే సెబీ, అంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇది మ్యూచువల్ ఫండ్. అంటే మీ అందరికి ఎందుకంటే రెగ్యులర్ మీటింగ్ లెక్క కూర్చోకండి. మీ బెనిఫిట్ కోసం మీకు మంచి కావాలి, ఎవరికి ఏమి కావద్దని అందరం ఉంటాం. సమ్ టైమ్స్ సడన్గా జరుగుతుంటుంది. జరిగినప్పుడు ఫ్యామిలీ ప్రొడక్షన్ కోసం చెప్పే ప్లాన్స్ ఉంటాయి. ఇవన్నీ దాన్ని తెలియకపోతే మళ్ళా సార్ నెంబర్ ఇస్తారు, తెలుసుకోండి. దానివల్ల ఎవరికి మీరు అనుకుంటారు ఏది కమిషన్, ఎవరికి ఏమీ రాదు. ఓన్లీ మనము మన ఫ్యామిలీ ఎంత, ఓన్లీ మీ ఫ్యామిలీ ఎవరికి రాదు. మీ భార్యకి, మీ పిల్లలకు మాత్రమే బెనిఫిట్ ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టి చేసేది ఎన్ని ఫ్యూచర్ ప్లాన్స్. ఓకేనా? సాటర్డే పరేడ్ అయిన తర్వాత మా బాలానగర్ డివిజన్లోని 3 పోలీస్ స్టేషన్ సిబ్బంది, అల్లాపూర్, కూకట్పల్లి, బాలానగర్ సిబ్బంది వాళ్లకు ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మీద ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ శ్రీధర్రావు గారితో ఒక మంచి క్లాస్ చెప్పించారు. దీనికి ముఖ్యంగా మా డీసీపీ మేడం రితిరాజ్ గారు ప్రత్యేక శ్రద్ధ వహించి ఈరోజు ఈ ఫైనాన్షియల్ అడ్వైజర్ గారిని ఇక్కడికి పంపడం జరిగింది. తద్వారా మా సిబ్బంది అందరికీ కూడా వాళ్ళు వచ్చే సాలరీస్ను ఏ విధంగా సద్వినియోగం పరచుకోవాలి, ఏ విధంగా దాన్ని సేవ్ చేసుకోవాలి, ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, ఏ విధంగా ఖర్చులు పెట్టుకోవాలి, ఫ్యూచర్ జనరేషన్ కొరకు ఎలా ఉండాలి అని చెప్పేసి చక్కగా చెప్పడం జరిగింది. దానివల్ల కూడా మా సిబ్బంది ఎంతో నేర్చుకుంటారు. ఫ్యూచర్లో కూడా అందరూ కూడా దాన్ని ఫాలో అవుతారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను.